సాధారణంగా సినిమాల్లోని కంటెంట్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తం చేయటం చూస్తాం. కానీ ఒక సినిమా టైటిల్‌పై అభ్యంతరం చెప్పటం మాత్రం అరుదుగా ఉంటుంది. గతంలో నరేష్ నటించిన ఒక చిత్రానికి 'పోలీసోడి పెళ్ళాం' అనే టైటిల్ పెట్టారు. అది పోలీస్ డిపార్ట్మెంట్‌కు అభ్యంతరకరంగా అనిపించింది. ఏకవచనం, పదప్రయోగం సరైన విధంగా లేదని చెప్పటంతో ఆ టైటిల్‌ను 'పోలీస్ భార్యగా' మార్చారు. ఆసక్తికరంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే విజయ్ తేరి డబ్బింగ్ వెర్షన్‌కు 'పోలీసోడు' అనే పేరు పెట్టగా థియేటర్ రిలీజ్ సమయంలో దిల్ రాజు దాన్ని పోలీస్‌గా మార్చిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితే కపుల్ ఫ్రెండ్లీ చిత్రం ఎదుర్కొంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని వెల్లడించారు. యుఎస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే టైటిల్ ను ఫ్రెండ్లీ కపుల్ గా మార్చాలని చెప్పారట. అయితే టైటిల్ మారిస్తే ప్రేక్షకుల్లో కన్ఫ్యూజ్ ఏర్పడే అవకాశం ఉందని భావించిన మేకర్స్ అదే పేరుతో విడుదల చేయాలని నిర్ణయించుకుని ఏ సర్టిఫికేట్ ను అంగీకరించారు. నిజానికి కపుల్ ఫ్రెండ్లీలో ఎలాంటి అసభ్యత లేదని టీం చెప్తోంది. టైటిల్లో డబుల్ మీనింగ్ లేదని, ఇది పూర్తిగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు. అయితే కొన్ని లిప్ లాక్ సీన్లు లేదా రొమాంటిక్ ఎపిసోడ్స్ కారణంగా ఏ సర్టిఫికేట్ వచ్చిందా అన్న సందేహం మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. ఈ అనుమానాలకు ఫిబ్రవరి 14 సినిమా విడుదలైతే దాని తర్వాతే సమాధానం లభిస్తుంది. యూవీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది. ప్రమోషనల్ కంటెంట్ యూత్లో మంచి రీచ్ వచ్చినప్పటికీ ఇంకా కావాల్సిన హైప్ మాత్రం పెరగాల్సింది. పోటీ కూడా తక్కువేం కాదు. విశ్వక్సేన్ ఫంకీ, అర్జున్ దర్శకత్వంలో సీతా పయనంతో పాటు రిలీజ్ అవుతున్న మనసంతా నువ్వే, లవ్ స్టోరీ వంటి చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఈ పోటీలో కపుల్ ఫ్రెండ్లీ ఎలా నిలబడుతుందో చూడాలి. అయితే టీం మాత్రం ఇది కుటుంబం మొత్తం కలిసి చూడగల స్వచ్ఛమైన ప్రేమ కథ అని ధైర్యంగా చెబుతోంది.